అది నగరమే. దాన్ని పాలించడానికి ఒక నగరపాలక సంస్థ కూడా ఉంది. కాకపోతే ఆ సంస్థ నగర ప్రజలకు నరకం చూపిస్తోంది. అది ఎంతలా అంటే ఎండాకాలం వస్తే ఊపిరాడదు, వానాకాలంలో భరించరాని కంపు వాసన. అది మరెక్కడో కాదు, కరీంనగర్లోనే. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్య అది. తమ కార్యాలయాన్ని మాత్రం అందంగా తీర్చిదిద్దుకున్న నగరపాలక సంస్థ ప్రజల నివాసాల్లో పొగ నింపుతూ వారికి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పొగ కాలుష్యంతో ప్రజలు పడుతోన్న ఇబ్బందులపై బీఆర్కే న్యూస్ అందిస్తోన్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది కరీంనగర్లోని ఓ ప్రధాన రహదారి. దాని గుండా వాహనాలు వెళ్తున్నాయి, వచ్చేవి వస్తున్నాయి. కార్లు, బైక్లపై ప్రజలు వారి వారి పనులపై వెళ్తున్నారు. కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడి ప్రాంతాన్ని పొగ కమ్మేసినట్లు కనిపిస్తుందా? చలికాలంలో ఉదయాన్నే పొగమంచు కారణంగా వాహనదారులకు దారి కనిపించినట్లుగా ఉంది కదూ. కానీ అది పొగమంచు ఏమాత్రం కాదు. చలికాలం అంతకంటే కాదు. మండు వేసవిలో నగరపాలక సంస్థ సొంతంగా సృష్టించిన చెత్త పొగ ఇది. మరింత దగ్గరగా చూడండి. వాహనదారులు పొగతో ఇబ్బంది పడుతూ ఏ విధంగా ముక్కుకు చేతులు అడ్డం పెట్టుకుంటున్నారు. అంతెందుకు, కాలినడకన వెళ్లే వీరిని చూడండి, ముక్కుకు బట్ట అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో. ఇది కరీంనగర్లో ప్రధాన రోడ్డుపై కనిపిస్తోన్న పొగ సమస్య అయితే, ఈ రోడ్డున వెళ్లే ప్రయాణికుల సమస్య ఇంతటితో ముగించి కొద్దిగా నివాస ప్రాంతంలోకి వెళ్లి చూద్దాం. ఇది నగరపాలక సంస్థ పరిధి కోతిరాంపూర్ ప్రాంతంలోని వరసిద్ధినగర్. రోడ్డుపై పేరుకుపోయిన చెత్త తప్ప అసలు రోడ్డు కనిపించదు ఇక్కడ. నివాస ప్రాంతంలో మొత్తం చెత్త నిండి ఉంటుంది. ఇక పొగ సమస్య అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ప్రాంతంలో ఎప్పుడూ పొగ కమ్ముకునే ఉంటుంది. ఇంటి లోపల, ఆరు బయట, వీధుల గుండా ఎక్కడ చూసినా పొగే. ఆ పొగను పీల్చుకుంటూనే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్లిన వారు పొగ పీల్చుకుంటూనే ఇంటికి రావాలి. ఒక రకంగా అక్కడి వారిది ఊపిరాడని పరిస్థితి. వీరిని చూడండి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు. కరోనా కాలంలో వాడిన మాస్కులు ఇక్కడి ప్రజలకు ప్రతిరోజు తప్పనిసరి అవుతున్నాయి. పొగ సమస్యపై అక్కడి ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. ఇది వెనకటి కాలం అంటే ఎవరు లేరు, చెత్త వచ్చి ఇలా వేసారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కదా, ఈ చెత్త అంతా ఎక్కడ వేస్తారు? ఎవరు డివిజన్లో వాళ్ళు వేసుకుంటే ఇది పరిష్కారం కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది కదా. నేను తక్షణమే మేము కోరుకునేది ఏంటంటే, ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకుండా దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి. జంతు కళేబరాలు ఇస్తారు. ఎండాకాలం వచ్చిందంటే మంట, వానాకాలం వచ్చిందంటే గబ్బు వాసన, మళ్ళీ ఇది జంతు కళేబరాలు, ఇవి కుక్కలు, నక్కలు, మందులు అన్నీ వేస్తారు దానిలో. ఆ పొగ అంతా, పొగ వాసనతో చిన్న చిన్న పిల్లలకైనా వృద్ధులకైనా ఎక్కడికి వెళ్తారు? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ మాకు చాలా ఇబ్బంది గురవుతున్నాము. డంపింగ్ వచ్చిన పొగ నుండి చాలా ఇబ్బంది గురవుతున్నాము. వృద్ధులు, పిల్లలు శ్వాసకోశాలతో చాలా ఇబ్బంది గురవుతున్నారు. మేము పొద్దున్న పిల్లలు కూడా బయటకు పంపాలని బాగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఇక్కడ మన కండలో ఉన్నటువంటి 60 డివిజన్ల నుండి వచ్చేటువంటి చెత్తను అంటే వ్యర్థాలు, మాంసకృతులు కానీ, తర్వాత హాస్పిటల్ వ్యర్థాలు కానీ, టోటల్ కండాలు ఉన్న 60 డివిజన్ల చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఆ రోజు పెరిగి ఎండాకాలం వచ్చేసరికి మొత్తం దట్టమైన పొగతోని నిండిపోయి చాలా ఇబ్బంది గురవుతున్నాము. దీనికి దయచేసి ఇప్పుడున్న కమిషనర్ గారు ఈ శాశ్వత పరిష్కారం ఆలోచించి మరి లేకుంటే కర్మాలు ఉన్నటువంటి 20 డివిజన్లకు కూడా డంప్ యార్డ్ కూడా చేస్తారా? ఎట్లా చేస్తారో, లేకుంటే ఊరి చివరనే తరలిస్తారా? ఇది ఎట్లా చేసినా మాకు కనీసం ఇక్కడ మాకు రక్షణ కల్పించి ఈ డంప్ యార్డ్ను శాశ్వత పరిష్కారం చేయాలని మేము కమిషనర్ కోరుతున్నాము. ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకోవాలంటే మనం అసలు మూలాల్లోకి వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నదే పొగ సమస్యకు కారణమవుతోన్న డంపింగ్ యార్డ్ స్థలం. చూడండి, ఇక్కడ చెత్త కుప్ప రావణ కాష్టంలా ఎలా కాలుతుందో. ప్రతిరోజు ఇక్కడ చెత్త తగలబడుతూనే ఉంటుంది, పొగ వెలువడుతూనే ఉంటుంది. ఈ డంపింగ్ యార్డ్లో వేస్తున్న చెత్తను కాలుస్తున్నందునే పొగ వెలువడుతూ ప్రజలు ఊపిరి పీల్చుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా సేకరించే చెత్తను ఇక్కడికి తరలిస్తుంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్తో స్థానికులు నిత్యం పొగ సమస్య ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య తప్పడం లేదు. ఏ ప్రాంతంలోనైనా ఇంటి పరిసరాల్లో, వీధుల్లో కొద్దిసేపు తోటి మిత్రులతో కలిసి ఆడుకోవాలని పిల్లలు అనుకుంటారు.
అదేవిధంగా వృద్ధులు ఆరుబయట కూర్చుని ఇరుగు పొరుగు వారితో మాటా ముచ్చట సాగించాలనుకుంటారు. కానీ ఇక్కడి వారి విషయంలో అవేవీ సాధ్యం కావడం లేదు. ఇప్పుడు వచ్చిన నాయకులన్నా పట్టించుకొని చెయ్యాలి, దాన్ని డమ్మి ఆడి తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పోయిన సంవత్సరం నాయకులను కూడా మేము ఇట్లనే అడిగినాము, ఏది వాళ్ళు పట్టించుకోలేదు, చేయలేదు. కనీసం ఇప్పుడైనా చేయాలని కోరుకుంటున్నాం. ఈ పొగ ఇవన్నీ పోతేనే మాకు కొంచెం మంచిగా ఉంటుంది. దాని గురించే మాది బాధన వేదన అంతే తప్ప ఏం లేదు. హలో అండి, నా పేరు వైష్ణవి. ఇక్కడ మాకు ఫుల్ పొల్యూషన్ వస్తుంది. అసలు ఇక్కడ ఎట్లా ఉందో కూడా తెలియట్లేదు. అసలు ఎండాకాలమో ఏ కాలమో కూడా తెలియట్లేదు. అసలు ఫుల్ పొగ వస్తుంది. ఇక్కడ ఫుల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఫుల్ ఇట్లా మాకు శ్వాస ఆడట్లేదు. అసలు బయట అసలు ఆడుకుందాం అన్నా కానీ అసలు ఏమో తెలియట్లేదు. మేము ఇంట్లో నుంచే ఉంటున్నాం, మాస్కులు అసలు పెట్టుకునే ఉంటున్నాం. మేము ఇంట్లో కూడా మొత్తం పొగ వస్తుంది. అసలు మొత్తం ఇక్కడ ఇన్సినరేషన్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఫుల్ ఇక్కడ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఇక్కడ కొంచెం శాశ్వత పరిష్కారం చేయండి కొంచెం. ఈ చెత్త సమస్య పరిష్కారానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏమీ చేయడం లేదా అంటే అధునాతన యంత్రాలతో బయోమైనింగ్ ద్వారా చెత్త తొలగిస్తామని హామీ మాత్రం ఇచ్చారు కార్పొరేషన్ పాలకులు. అంతేకాకుండా కరీంనగర్ను కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామంటూ ఇందుకు బయోమైనింగ్ తొలి మెట్టని నగర మేయర్ సునీల్ రావు హామీ ఇచ్చారు. కానీ సాక్షాత్తు నగర మేయర్ ఇచ్చిన హామీ అమలు కాక ఇక్కడి ప్రజలు కాలుష్యంతో సహజీవనం చేయాల్సొస్తోంది. ఈ సమస్య నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ 16,50,00,000 రూపాయలు వెచ్చించినప్పటికీ ఆ నిధులన్నీ చెత్తపాలు అయ్యాయి తప్ప సమస్య పరిష్కారమైన దాఖలాలు లేవు. కరీంనగర్ పట్టణంలోని 60 డివిజన్లలో కలిపి 4 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. గృహ, వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుంచి ప్రతిరోజు 150 నుండి 200 టన్నుల మేర చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తం చెత్తను కోతిరాంపూర్ సమీపంలోని డంపింగ్ యార్డ్కు తరలించడం, తరచూ దాన్ని కాల్చివేయడం ఈ సమస్యకు కారణమవుతోంది. ఈ పొగ వల్ల పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు చెప్పినాము ఇక్కడ నుంచి తీసేయాలి అని, బట్ ఎవరు తీసేయట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అందరూ చెత్త తెచ్చి ఇక్కడ వేయడం వల్ల ఓన్లీ మా కాలనీ కోతిరాంపూర్ ఒకటే ఇక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రభుత్వంలోనైనా చేస్తారని మేము కోరుకుంటున్నాం, బట్ ఎవరు చేయట్లేదు కదా. ఇంత పొల్యూషన్ వల్ల పిల్లలు కానీ ఆడుకుందామన్న వాళ్ళకి ఎక్కడ ఆడుకోవడానికి ప్లేసెస్ రావట్లేదు. ఇంట్లో ఉందామన్నా కూడా పొల్యూషన్ మొత్తం ఇంట్లో మొత్తం చేరిపోతుంది. దీనికి అతి త్వరగా ఎంత తొందరగా సొల్యూషన్ చేస్తారో మాకు అంత ఈజీగా ఉంటుంది ఉండడానికి. అండ్ మేము ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కాదు, హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. హాస్టల్ నుంచి వచ్చి ఇంట్లో కనీసం స్పెండ్ చేద్దామన్నా కూడా ఇంట్లో ఉండడానికి కూడా మాకు కుదురుగా ఉండట్లేదు. ఊపిరి తీసుకుందామన్నా కూడా మొత్తం అదే స్మెల్ వచ్చేస్తుంది. ఏ ప్రభుత్వం ఏ చేయట్లేదు. 10 years నుంచి చూస్తున్నాము, ఏ సొల్యూషన్ తీసుకురావట్లేదు. ఎంత టెక్నాలజీ పెరిగిందో అంత ఇంప్రూవ్మెంట్ అని కూడా రావట్లేదు మాకు. దాంతో కూడా అసలు దేంతో ఉపయోగం లేదు. ఈ టెక్నాలజీ ప్రకారంగా చూస్తే యుఎస్ కానీ వేరే దేశాల్లో కానీ ఎంత టెక్నాలజీతో అయితే చేస్తున్నారు డంప్ యార్డ్తోని, మాకు ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ కూడా లేదు. అట్లీస్ట్ నార్మల్గా డ్రైనేజ్ సిస్టమ్ అనేది చేంజ్ చేయాలి వాళ్ళు. ఎట్లయితే లండన్లో యుఎస్లో ఎలా అయితే సిస్టమ్ వచ్చిందో మాకు ఇక్కడ అదే సిస్టమ్ కావాలి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు కానీ వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం, మాకేదో ప్రాబ్లం. లాస్ అయితే మేమే కదా, వాళ్ళైతే ఏం లాస్ అవ్వట్లేదు కదా. మా డబ్బులు తెచ్చి మాకే పెట్టడానికి కూడా వాళ్ళు ఇంత ఇదవుతున్నారు. ప్రభుత్వం కూడా మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలి. జస్ట్ 1 monthలో మాకు ఈ సొల్యూషన్ క్లియర్ అవుతాను, మేము ఇక్కడ ఉండగలుగుతాం. లేదంటే సీదా వాళ్ళనే జైలు వేస్తాం. వాళ్ళు మమ్మల్ని జైలు వేయడం, మేమే వాళ్ళని జైలు వేస్తామని చెప్తున్నా. తద్వారా వెలువడుతోన్న పొగ నగరాన్ని కమ్మిస్తుండగా బైపాస్ రహదారి మీదుగా వెళ్లే వాహనాలకు తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది. ఈ డంపింగ్ యార్డ్ నగర ప్రజలకు తీవ్ర ప్రమాదకరంగా మారిందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే హెచ్చరించింది కూడా. డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తలో 44.65% సేంద్రియ వ్యర్థాలు, 53.6% పొడి చెత్త, 2.29% జడ వ్యర్థాలు ఉన్నట్లు గతంలోనే ఓ సంస్థ లెక్కలు తేల్చింది. దీంతో పేరుకుపోతోన్న చెత్తను తగ్గించడం, పునర్వినియోగం లక్ష్యంతో బయోమైనింగ్ వైపు మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేసింది. అనుకున్నదే తడవుగా డంపింగ్ యార్డ్లోని చెత్తను తగ్గించడం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై గతంలోనే నగరపాలక సంస్థ కమిషనర్ సిబ్బంది గురుగాం వెళ్లి ఇందుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేశారు. చెత్తను ప్రాసెస్ చేసి ప్రజలను కాలుష్యం కోరల నుండి కాపాడేందుకు స్మార్ట్ సిటీ నిధుల క్రింద 16.50 కోట్ల రూపాయలు కేటాయించి పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు.
చెన్నైకి చెందిన ఓ కంపెనీ ఇందుకు సంబంధించిన టెండర్ దక్కించుకుంది. ఒప్పందం కుదుర్చుకున్న ఏడాది కాలంలోనే డంపింగ్ యార్డ్ శుభ్రం చేసి ఇవ్వాల్సిన బాధ్యతను ఆ సంస్థకు కట్టబెట్టారు. డంపింగ్ యార్డ్లోని చెత్తను తొలగిస్తే లభ్యమయ్యే ప్రదేశంలో పర్యావరణ హితం కోసం గ్రీన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ ఆలోచించింది. అయితే ఆ పనులేవీ కార్యరూపం దాల్చలేదు. బయో మైనింగ్ టెండర్ దక్కించుకున్న సంస్థ 6 నెలల పాటు 3 షిఫ్ట్లలో కార్మికులతో పనులు చేయించినా గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించడం ఇక తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. దీంతో సమస్య అలాగే కొనసాగుతోంది. ప్రజారోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ నిత్యం నగరవాసుల జీవితాలతో చెలగాటమాడుతుంది. దీంతో ఇక్కడ నిత్యం మంటలు అంటుకొని ఇవాళ రావణ కాష్టంలాగా కొనసాగుతూనే ఉన్నది. అయితే దాదాపు ఇది అంటుకొని దాదాపు 4 రోజులు అవుతున్న ఇప్పటి వరకు కూడా దీన్ని చల్లార్చిన పాపాన పోలేదు. దీంతో మొత్తం ఇక్కడ నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంటే నిత్యం లేస్తే పొగరతోటి మంటలతోటి జీవితం చెలగాటమాడేటువంటి పరిస్థితి నెలకొంది. ఇవాళ ఈ పక్కన బైపాస్ రహదారులు కూడా రోడ్లు వాహన చోదకులు కూడా నడక పాదచారులు కూడా పోనీకి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీన్ని బయో మైనింగ్ ద్వారా చెత్తను తొలగించి నగరవాసులకు మంచి జీవనాన్ని కొనసాగిస్తామని ఇచ్చిన హామీలన్నీ నీటిముట్టలయ్యాయి. ఇవాళ మున్సిపల్ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు మొత్తం నగరవాసుల జీవితాలతో చెలగటమాడుతుందని చెప్పొచ్చు. దాదాపు ఇది ప్రమాదవశాత్తు అంటుకొని 1 వారం రోజులు అవుతుంది. ఇప్పటికి దీన్ని చల్లార్చిన పాపన పోలేదు. దీంతో వల్ల నగరవాసులు బయటకు రావాలంటేనే జంకిపోతున్నారు. ఉదయం లేస్తే పొగతోటి మొత్తం పొగ పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని తొలగించి మాకు సౌకర్యం కల్పించాలని కోరిన నగరవాసులకు మున్సిపల్ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో వాళ్ళ జీవనం గగనంగా తయారని చెప్పొచ్చు. అయితే డంపింగ్ యార్డ్ను తొలగించి ఇక్కడ దాదాపు డంపింగ్ యార్డ్ తొలగించడానికి దాదాపు 16.50 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించిన దీని పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో నిత్యం ఇక్కడ ఏదో ఒక అగ్ని ప్రమాదం తలెత్తి ఇవాళ నగరవాసుల జీవితాలతో చెలగనమాడుతుంది. ఇప్పటికైనా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇది ప్రమాదవశాత్తు అంటుకొని వాళ్ళ చెత్త చెదారం అంతా ఇక్కడ నగరం నడి ఒడ్డున ఏర్పాటు చేయడంతో వాళ్ళ జీవితాలు దుర్భరం అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడనే ఇప్పుడు ఇది తొలగించి దాదాపు దీనికి కేటాయించిన స్థలంలో కూడా మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ను తరలించాలని చెప్పేసి నగరవాసులు అనేక సార్లు కోరుతున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపన పోలేదని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ ఈ కాలనీ వాసులు, హౌసింగ్ బోర్డు కాలనీ, కోతిరాంపూర్ కాలనీ వాసులు మొత్తం ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ తోటి నిత్యం ఉదయం లేస్తే పొగ పీల్చుకోవడము, అనారోగ్యాల పాలవుతున్న శ్వాసకోశ సంబంధాలు కూడా ఎదురవుతున్నాయని చెప్పేసి మొరపెట్టుకున్నా కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఏమాత్రం చలించడం లేదు. ఇప్పటికైనా ఈ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను వేరే చోటు తరలిస్తే తప్ప మా జీవితాలు బాగుపడే అవకాశం లేదని చెప్పి కూడా నగరవాసులు మొరపెట్టుకుంటున్నారు. అయితే దాదాపు ఇది నిన్న 4 వారం రోజులుగా ఈ డంపింగ్ యార్డ్ను తగలబడిపోతున్నా కూడా దీని మంటలార్పడంలో కూడా అధికారులు వైఫల్యం చెందని చెప్పొచ్చు. దీంతో ఇక్కడ వాహనాలు పోవడం కానీ, పాదచారులు నడవడం కానీ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే దీనిపైన దాదాపు చాలామంది మంత్రులు, మేయర్, మున్సిపల్ కమిషనర్ కూడా స్పందించకపోవడంతో ఇవాళ జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. కోతిరాంపూర్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ మాత్రం నిత్యం ఈ నగరవాసులతోటి చెలగాటమాడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు స్పందించి దీన్ని మరో చోటికి తరలిస్తే తప్ప ఇవాళ మా జీవితాలు బాగుపడే అవకాశం లేదని చెప్పి కూడా నగరవాసులు ఏకరు పెడుతున్నారు. అయితే ఇక్కడే ఇది జనవాసాలకు దగ్గర ఉండడంతో నిత్యం ఇక్కడ ఏదో ప్రమాదం జరిగి మంటలు అంటుకొని ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకున్నా కూడా ఎవరు స్పందించిన పాపన పోలేదని చెప్పి నగరవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికైనా దీన్ని వేరే చోటికి తరలించి ఇవాళ మా జీవితాలను సుఖమయం చేయాలని చెప్పి కూడా నగరవాసులు కోరుతున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ దాదాపు చాలా సార్లు జిల్లా కలెక్టర్ కానీ, మంత్రి గంగుల కమలాకర్కు, మేయర్ సునీల్ కూడా మొరపెట్టుకున్న ఇవాళ దీన్ని తరలించిన పాపన లేదు. కనీసం మంటలు కూడా సకాలంలో ఆర్పి ఈ పొగను బయటకు రాకుండా చేసేటువంటి అవకాశాలు కూడా లేకుండా పోయింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా స్పందించి డంపింగ్ యార్డ్ మరో చోటికి తరలిస్తే తప్ప మా జీవితాలు బాగుపడే అవకాశం లేదని చెప్పుకుని నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్, బీఆర్కే న్యూస్, కరీంనగర్. అది ఈరోజు మన డిబేట్ టాపిక్. మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్లో చెత్త సమస్య, ముఖ్యంగా చెత్తను కాలుస్తున్నప్పుడు వస్తున్నటువంటి ఆ వ్యర్థాలు కావచ్చు,
ఆ పొగ కావచ్చు, దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వాటి డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి సిపిఎం నుంచి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా సిపిఎం నుంచి మరో ఇద్దరు నేతలు ఉన్నారు, రమేష్ గారు, సత్యనారాయణ గారు, ఇక టీడీపీ నుంచి కళ్యాణపు ఆగయ్య గారు. నమస్తే అండి. ఓకేనండి. నమస్తే. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యనారాయణ గారు మీతో స్టార్ట్ చేద్దామండి. సత్యనారాయణ గారు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నా మీరు మొత్తం ఈ వీడియో మొత్తం చూశారు కదా, ఇప్పుడు ప్లే అయినటువంటి వీడియో మొత్తం. సో మరి అక్కడ మనం చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ పేరుకి మాత్రమే కార్పొరేషన్, కానీ ఇక్కడ చూస్తే ఆ చెత్త అంతా కూడా అక్కడ పేరుకుపోయి దాన్ని కాలుస్తూ ఉంటే వచ్చే పొగ, మనం ఇలాంటి సిచ్యువేషన్ ఢిల్లీలో చూస్తూ ఉంటాం. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో అక్కడ బాధపడుతూ ఉంటారు. మరి ఇక్కడ కరీంనగర్లో కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే మాస్క్ వేసుకుని అంటే మాస్కులు వేసుకునే తిరగాల్సిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. చెప్పండి సత్యనారాయణ గారు. అవునండి, కరీంనగర్లో నమస్తే. కరీంనగర్లో కూడా ఇది ప్రతి సంవత్సరము సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఈ డంపింగ్ యార్డు తగలబడిపోతుంది. దీని మూలంగా దట్టమైనటువంటి పొగ విస్తరించి పొగ మూలంగా నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది కార్పొరేషనే కాదు, స్మార్ట్ సిటీగా ఎంపికైనటువంటి మహాపట్టణం. ఈ పట్టణంలో స్మార్ట్ సిటీగా ఎంపికైన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ సమస్యను నివారించడంలో స్థానిక మేయర్ గారు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, దీన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఈ దట్టమైన పొగ ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా అటు పక్కనున్న అలుగునూరు కావచ్చు, హౌసింగ్ బోర్డు, కట్టరాంపూరు, లక్ష్మీనగరు, భగత్ నగరు, అట్లాగే కోతిరాంపూరు, ఈ నగరవాసులు వీళ్ళందరూ, ఈ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈ పొగ మూలంగా పక్కనే ఆ రోడ్డు, పెద్దపల్లి రోడ్డు ఉంటుంది, దాని మూలంగా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఇది ఏదో ఒకసారి వచ్చింది పోయింది అనేది కాదు, అకస్మాత్తుగా వచ్చింది. నిత్యం ప్రతి సంవత్సరము ఈ వేసవి కాలం వచ్చిందంటే కంపల్సరిగా ఇది అంటుకుంటున్నది, దీంతో పొగ వస్తున్నది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు దీన్ని పట్టించుకోవట్లేదు. ఇది తరతరాలుగా దాదాపుగా సుమారుగా 10-20 సంవత్సరాల నుంచి వస్తుంది. గత పాలకులు అదే అవలంబించిళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దాన్ని సత్యనారాయణ గారు, గతంలో అంటే ఇంత నివాసాలు ఆ చుట్టుపక్కల ఇంత రెసిడెన్షియల్ ఏరియా అయితే డెవలప్ అయి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరని స్థానికులే అంటున్నారు. మరి ఇప్పుడైనా ఈ డంపింగ్ యార్డ్ ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తారా అని వారు అడుగుతున్నారు. వీడియోలో చూశారు కదా. డంపింగ్ యార్డ్ ను తరలించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నగర ప్రజలు తీవ్రమైన డిమాండ్ గా కూడా పెట్టారు. ప్రభుత్వం కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళి తరలిస్తామని చెప్పేది. అట్లాగే ఈ బయోమెట్రిక్ సంబంధించిందంటే ఈ చెత్త నుంచి వెళ్ళి దాదాపుగా సుమారు 60 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి షెడ్లు నిర్మించారు. చెత్త నుంచి వెళ్ళి ఎరువులు తయారు చేస్తామని. ఆ 60 కోట్లు కూడా అది స్థానిక నాయకత్వము అట్లాగే అధికారులు జేబులు నింపుకున్నారు తప్ప అక్కడ ఇప్పటి వరకు ఆ చెత్తను దాన్ని ఎరువుగా మార్చింది లేదు. దాని మూలంగా 60 కోట్ల రూపాయలు కూడా నష్టం జరిగింది. ప్రధానంగా కరీంనగర్ వాసులు కోరుకుంటున్నది ఒకటే, ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి తరలించాలి. అట్లాగే పక్కనే స్వింగ్ బ్రిడ్జ్ ఉంది, తీగల వంతెన. కేసీఆర్ గారు చెప్పారు బృందావన గార్డెన్ చేస్తాము, ఇక్కడ అంతా తీగల వంతెన చేస్తాం, పర్యాటక ప్రాంతం చేస్తామని. అక్కడనే దాని పక్కనే ఉంటుంది, జస్ట్ ఫర్ 100 మీటర్సే ఉంటుంది, 100 మీటర్ లోపే ఉంటుంది. మరి ఇంత దుర్గంధం సమ్మర్ సీజన్లో వస్తేనో అంటుకొని పొగలు వస్తున్నాయి, వర్షాకాల సీజన్ వస్తే అదంతా తడిసి దుర్గంధం వాసన వస్తే ఆ వాసన భరించలేక అనేక మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మొన్ననే కోవిడ్ టైంలో జంతు కళాబెరాలు అవి కూడా అక్కడే వేస్తున్నారు, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ అంటున్నారు వాళ్ళు. ఆ దుర్వాసన కావచ్చు, అంటే మీరు అన్నట్టుగా వర్షాకాలంలో ఏమో ఆ కళేబరాల నుంచి తడిసి వాటి నుంచి అటువంటి దుర్గంధం, ఇక వర్షాకాలం ఎండాకాలంలో చూస్తే ఇలా మంటలు అంటుకోవడం. అవునండి, ఇక్కడ ప్లాస్టిక్ కావచ్చు, జంతు కళేబరాలు కావచ్చు, అట్లాగే చికెన్ సెంటర్లో వ్యర్థ పదార్థాలు కావచ్చు, మటన్ షాప్లో ఉండే వ్యర్థ పదార్థాలు అన్నీ తీసుకొచ్చి అక్కడ వేస్తూ ఉన్నారు. దీని మూలంగా వర్షాకాలంలో అయితే అది ఆ వాసన భరించలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమ్మర్ సీజన్లోనేమో ఇలా అంటుకోవడం మూలంగా ఇట్లుంది. ఇది పేరుకు స్మార్ట్ సిటీగా ఎంపికైంది. స్మార్ట్ సిటీగా ఎంపికైనటువంటి పట్టణంలో సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెడుతున్నా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెడుతున్నా ఉంటుంది. మరి 100-200 కోట్ల రూపాయలు ఎవరి జేబులు నింపుతున్నాయని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. నగరవాసుల ప్రజలను పట్టించుకోకుండా నగరవాసులు కట్టేటువంటి పన్నుల మీద పెట్టే శ్రద్ధ
వాళ్ళ సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ యంత్రాంగం తీవ్ర విఫలం అవుతుంది. ఓకేనండి. రోడ్ ట్యాక్స్ కడుతున్నారు, సత్యనారాయణ గారు. అట్లాగే హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు, అన్ని ట్యాక్సులు కడుతున్నారు ప్రజలు. మరి ఈ ట్యాక్స్ కట్టిన ప్రజలకు సౌకర్యాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మున్సిపల్ అధికారుల మీద ఉంది. అక్కడ ప్రజలు కూడా వాళ్ళకు సేమ్ క్వశ్చన్ వేస్తున్నారండి. మేం కట్టే డబ్బులతో కనీసం మాకు ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించలేరా అని చెప్పి ఇంతకుముందు క్వశ్చన్ చేస్తున్నటువంటి వీడియో మనం చూసాం. రమేష్ గారితో మాట్లాడదాం, సిపిఎం నుంచి మరో నేత. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. రమేష్ గారు చూశారు కదా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పేరుకు మాత్రమే అన్నట్టుగా అనిపిస్తోంది. చూస్తున్నారు విపరీతమైన పొగ. ఎండాకాలం వచ్చిందంటే అక్కడ ఆ డంపింగ్ యార్డ్ మంటలు అంటుకోవడం చూస్తున్నాం. వర్షాకాలం వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా తడిసి ముద్దాయి ఒక రకమైన దుర్గంధం, చుట్టుపక్కల ఎవరు ఉండలేనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మీరేమంటారు దీనికి సంబంధించి అసలు? ఈ ముఖ్యంగా నేను కూడా ఈ డంపింగ్ యార్డ్ దగ్గరనే ఉంటుంది మా నివాసం కూడా. ప్రధాన కారణం ఏంటంటే ఇది గత 25 సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య. 25 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పరిష్కారం చేయడం లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న మంత్రి ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నా, అన్ని విషయాలు తెలుసు లోకల్ ఎమ్మెల్యే గారికి. అయితే ఇది పరిష్కారం చేసే మార్గదానికి కొంచెం తాత్కాలిక చర్యలు చేపట్టి తప్ప పూర్తిగా నివారించే చర్యలు అనేది చేయలేదు. గతంలో ఒక 10 years బ్యాక్ సుగ్లాంపల్లి గ్రామంలో ఈ చెత్త సేకరణ చేపట్టి కరెంటు తయారు చేసారు. అది సరైన రీసైక్లింగ్ జరగకపోవడం వల్ల అది ఎత్తేయడం జరిగింది. మళ్ళీ 1 year బ్యాక్ కూడా మరొక అగ్రిమెంట్ పెట్టుకొని ఎరువు తయారు చేస్తామనే విధంగా పెట్టారు. అది కూడా ఫెయిల్ అయింది. ఈ తడి చెత్త పొడి చెత్త వేరు సరిగా చేయడం లేదని దీన్ని కార్మికుల మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అందులో కెమికల్ రియాక్షన్స్ తోటి అగ్గి జరుగుతూ ఉంది. 25 సంవత్సరాల చెత్త చెదారము అదంతా డంపింగ్ యార్డ్లో ఉండడం వల్ల అది కొన్ని రసాయనిక చర్యల వల్ల అగ్ని వస్తుంది. దీనికి కార్మికుల మీద నెట్టడం కూడా కరెక్ట్ కాదు. కానీ వాస్తవానికి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ డంపింగ్ యార్డును సుదూర ప్రాంతం, గతంలో కూడా ఇక్కడ ముగ్దంపూర్, ఇదే కాన్స్టిట్యున్సీలో ఉండే ముగ్దంపూర్కు అట్లాగే కమాన్పూర్ దగ్గర కూడా తరలించాలనే ప్రయత్నం జరిగింది. జరిగినప్పుడు మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారు, ఇదే మినిస్టర్ గారు మళ్ళీ అక్కడ రాజకీయ ఒత్తిడితోటి దాన్ని బంద్ చేసిన పరిస్థితి. అంటే ఎక్కడ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు గతం ఇక్కడ సమస్య వచ్చినప్పుడు వేరే విలేజ్కి తరలిస్తామని చెప్పడం, మళ్ళీ అక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళు వ్యతిరేకించడం వల్ల మళ్ళీ దాన్ని ఇదే చోట్ల మళ్ళీ కొనసాగించడం, ఇటువంటి జరగడం వల్ల దీనికి తాత్కాలికంగా అప్పటి వరకు సాటిస్ఫాక్షన్ కోసం నీళ్లు చల్లడమో, లేకపోతే దానికి ఇంకేదైనా ఉండడమో, లేకపోతే 2 రోజులు వార్తలు రావడమో, 4వ రోజు ఈ వార్త మర్చిపోవడం అనేది జరుగుతుంది తప్ప పూర్తిగా దీని మీద ఎఫెక్ట్ పెట్టి పనిచేసేది మున్సిపల్ నుంచి లేదు, అది గవర్నమెంట్ నుంచి కూడా లేకపోవడం వలన జరుగుతుంది. మేము లోకల్గా అనుకునేది కూడా ఏమనేదంటే దీన్ని సుదూరంగా టౌన్ నుంచి ఇప్పుడు సిద్దిపేటలో సక్సెస్ అయింది, జవహర్ నగర్లో సక్సెస్ అయింది, కరీంనగర్లో కూడా సక్సెస్ ఎందుకు కావడం లేదంటే ఇక్కడ కేవలం రాజకీయ ఒత్తిడిలు, అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే జరుగుతూ ఉంది. దీన్ని సుదూరంగా దాదాపు 100 ఎకరాల గవర్నమెంట్ జాగా తీసుకొని, భూమి తీసుకొని అది రీసైక్లింగ్ చేస్తే ఉపయోగం జరుగుతుంది. కానీ అలాంటి ప్రయత్నాలు ఏకంగా తాత్కాలికంగా చర్యలు తీసుకోవడం వల్లనే ఇది జరుగుతుంది. కాబట్టి దీని మీద వెంటనే తరలించి అక్కడ దీని పక్కనే అని చెప్పినట్టు మానే రివర్ ఫ్రంట్ కానీ, కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఇప్పుడు జనవాసాల ప్రాంతాలు కానీ బాగా పెరిగింది. కాబట్టి దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ లోకల్ ప్రజలను కూడా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉందనేది నేను అనుకుంటున్నాను మేడం. అంటే మీరు చూస్తున్న రమేష్ గారు చాలా సంవత్సరాలుగా మీరు కూడా ఆ చుట్టుపక్కలే నివసిస్తున్నాను అంటున్నారు. మరి మీరెప్పుడు కూడా మీ గొంతును వినిపించలేదా సిపిఐ తరపు నుంచి కానీ? ఓకే, మేము ప్రతి సంవత్సరమే కాదు, ఎప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఉన్న సమయంలో కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి అని మేయర్ గారికి ఇచ్చినవి ఉన్నది, మినిస్టర్ గారికి ఇచ్చినవి ఉన్నాయి, మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాలు చేసినవి ఉన్నది, స్థానిక ప్రజలను కలుపుకొని కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేసినవి ఉన్నాయి. కానీ ప్రభుత్వము ఆరూపకంగా చర్యలు తీసుకునలేదు. ఏదో తాత్కాలికంగా 4 రోజులు ఏదో ఒకటి చేయడం, వదిలిపెట్టడం, ఇది మాకు అలవాటు అయిపోయింది, వాళ్ళకు కూడా అలవాటు అయిన పరిస్థితి ఉంది. మేము పోరాటాలు చేస్తున్నా కూడా గవర్నమెంట్ వినే పరిస్థితిలో లేదు, పరిష్కారం చేసేది కూడా
ఆయన మినిస్టర్ ఉండే పొజిషన్లో కూడా పరిష్కారం చేయలేదు. ఇప్పుడు ఓ దిక్కు సిద్దిపేటలో పరిష్కారం అయింది, హైదరాబాద్ పరిష్కారం అయింది, కరీంనగర్ పరిష్కారం కాకపోవడం ఏంటంటే చూసి చూడనాడు వ్యవహరించడం వల్లనే జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల నుంచి ఒత్తిడి ఉంది, మాలాంటి పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఒత్తిడి ఉన్నా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇది ఇట్లనే కొనసాగుతుంది. అంటే అక్కడ మీరు చూసారా, వాళ్ళు కనీసం నార్మల్గా తిరగలేని పరిస్థితి. అంటే కరోనా టైంలో పెట్టుకున్నటువంటి సేమ్ అదే ఏవైతే మాస్క్లు ధరించడాలు ఇలాంటివి ప్రస్తుతం అక్కడ చూస్తున్నాం. మాస్క్ పెట్టుకోకపోతే బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కంటే ముందే, కరోనా రాకముందు నుంచి కూడా మేము మాస్కులు పెట్టుకుని తిరుగుతున్న పరిస్థితి ఉంది మేడం. ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంది, మాకు ఇబ్బందులు జరుగుతుంది. కరోనా నేర్పింది కాదు, మాకు డంపింగ్ ఆల్రెడీ మూతులకు గుడ్డలు కట్టుకోవాలనేది ఎప్పుడో నేర్పింది. అదే దానికి అలవాటు పడ్డాం మేము. కరోనా ద్వారా అందరికి ప్రపంచాన్ని తెలిసింది కావచ్చు, కానీ కోతిరాంపూర్ వాసులము ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అందరం కూడా అది మేము ముందుగా నుంచే నేర్చుకున్నాము. అది ఎంత ఏం చేసినా కూడా జనానికి, జనం వాయిస్ను, జనం యొక్క సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. ఓకేనండి, ఒకసారి మనకి సేమ్ సిపిఎం నుంచి మనకి మరో నేత వాసుదేవరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాసుదేవరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. వాసుదేవరెడ్డి గారు ఎస్ చెప్పండి. బీఆర్కే న్యూస్ కు ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒక మంచి అంశాన్ని మీరు టేకప్ చేశారు. ఇది అనేక దశాబ్దాలుగా ప్రజలను పీడిస్తున్నటువంటి సమస్య. ఇది ఏదో ఒక వర్గానికో కొంతమంది వ్యక్తులకో ముడిపడిన సమస్య కాదు. ఇది మొత్తం యావత్తు కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. ఇది ఈ సమస్యను పరిష్కరించడంలో బల్దియా అధికారులు కావచ్చు, గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి సిపిఎం గా ముందుగా మేము భావిస్తున్నాం. మీరు మాత్రమే కాదండి, అక్కడ లోకల్ ప్రజలు కూడా, కోతిరాంపూర్ వరసిద్ధి నగర్ దగ్గర ప్రజలు కూడా సేమ్ అదే వాళ్ళు కూడా చెప్తున్న మాట అదే. గత ప్రభుత్వం చేయలేదు, కనీసం ఈ ప్రభుత్వం అయినా చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. గతంలో చాలా ఊరికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కాబట్టి అప్పుడు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ మొత్తం విస్తరణ పెరుగుతున్నది, డంపింగ్ యార్డ్ వరకు ఇల్లు పడుతున్నటువంటి పట్టాభూములు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అనేక శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి. అంటే ప్రజల ప్రాణాలు వీళ్ళకు లెక్కలేని తనం అయిపోయింది. ప్రజల ప్రాణాలు ఎటుపోయినా పర్వాలేదా? వాహన చోదకులు మేము రోజు రెగ్యులర్ గా పోయి వస్తుంటాము. గత 10-12 రోజుల నుంచి ఆ డంపింగ్ యార్డ్ తగలబడుతూనే ఉన్నది. దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే ఎన్నడూ ఆర్పుతారు మీరు? మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత, వర్షాలు పడ్డ తర్వాత ఆర్పాలా వీళ్ళు? అంటే ఫైర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బల్దీ అధికారులు ఏం చేస్తున్నారు, ఇంత ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ప్రజల కనీసమైనటువంటి వాళ్ళ హక్కులకు సంబంధించినటువంటి, కనీసం వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా శ్రద్ధ పెట్టకపోవడం అంటే నిజంగా ఇది చాలా విడ్డూరమైన అంశం. ప్రజలు అసలు అటు పుడకాన పోవాలంటే, అటువైపు పోవాలంటే కూడా చాలా జింకుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రజాప్రతినిధులు కనుక ఒక గంట సేపు ఆ డంపింగ్ యార్డ్ లో కనుక ఉంచితే వీళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో, ఆ పొగ బాధ ఏందో, ఆ దుర్గంధ బాధ ఏందో. వర్షాకాలంలో ఏమో తీవ్రమైనటువంటి ఒక 5-6 కాలనీలకు తీవ్రమైన దుర్గంధం ఎదుగుతుంది. ఇప్పుడు ఈ పొగతోని కనీసం సగం కార్పొరేషన్ లో పొగతోని కమ్మేసే పరిస్థితి ఉన్నది. ఈ బైక్ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నది. మరి ఇట్లా రోడ్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అనారోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఇది. ఇది అందరికి తెలిసినటువంటి అంశం. దీన్ని పరిష్కరించడంలో మరి ఎందుకు విఫలం అవుతున్నారో ఒకసారి కొత్త ప్రభుత్వం అయినా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీన్ని ఈ ఊరికి దూరంగా తరలిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలకు చాలా మంచి చేసిన వారు అవుతారు. ఆ మార్కులు కూడా పొందే అవకాశం ఉంటుంది. లేదు మేము కూడా బీఆర్ఎస్ నాయకుల్లాగానే ఉంటాం అని అనుకుంటే వీళ్ళే కూడా అపఖ్యాతి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము సిపిఎం గా భావిస్తున్నాం. అంటే గతంలో మీరన్నట్టుగానే అక్కడ ప్రజలు కూడా సేమ్ అదే మాట్లాడుతున్నారండి. గతంలో సిటీ ఇక్కడ దాకా లేదు, సో అప్పుడు ఓకే చెల్లుబాటు అయింది, డంపింగ్ యార్డ్ ఉంటే ఓకే. కానీ ఇప్పుడు ఇంత స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా అక్కడే చెత్త కాల్చడం, లేదంటే అట్లీస్ట్ డంపింగ్ యార్డ్ ని వేరే చోటకి షిఫ్ట్ చేయకపోవడం ఎలా చూడాలి అంటారు? ఇది ముమ్మాటికి కార్పొరేషన్ అధికారుల వైఫల్యం, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళది వైఫల్యం. 60 డివిజన్లు ఉంటే 60 డివిజన్ ప్రజలను, 60 డివిజన్ కార్పొరేటర్లు ప్రజలు ఎన్నుకున్నారు.
మా సుఖ సంతోషాల్లో పాల్గొంటారు వీళ్ళు, మా మంచిని కోరుతారు వీళ్ళు, మా కష్టాల్లో వీళ్ళు వచ్చి ఆదుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ అనుకున్న దాన్ని, ప్రజలు కోరుకున్న దాన్ని వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ సుఖభోగాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలు ఆశించి ఏ మాత్రం పనిచేయడం లేదని చెప్పి స్పష్టంగా అనిపిస్తున్నది. ఇంకా ప్రజలు ఎందుకు కోరుకుంటారు? రేపు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీవ్రమైన సమస్య. ఈ తీవ్రమైన సమస్య రాబోయే కాలంలో ప్రజలు సంఘటితం చేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్య మేము టేకప్ చేస్తాం. సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా రూపకల్పన చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీగా ముందుకెళ్తాం. అంటే వాస్తవరెడ్డి గారు, దీనికి సంబంధించి ఒక 16 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ ఇంతకు సంబంధించి కాంట్రాక్ట్ ఇవ్వడం కూడా జరిగింది. చెన్నై నుంచి ఒక కంపెనీ వచ్చింది, ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి దక్కడం జరిగింది. అయితే అది ఫెయిల్ అయింది. సో మరి ఎక్కడుందంటారు ఈ ఫెయిల్యూర్ అనేది? వాళ్ళ అంచనాలోనే తేడా ఉంది, వాళ్ళ అధికారుల అట్లాగే ప్రజాప్రతినిధుల కుమ్మక్కు వ్యవహారం తేడా ఉంది, పంపకాల్లో తేడా ఉంది. గతంలో ఈ శుద్ధి చేసే యంత్రాలు ఫెయిల్ అయ్యని చెప్పేసి మళ్ళీ పెట్టారు. 2 శుద్ధి చేసే యంత్రాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా పనిచేయడం లేదు. అసలు హాస్పిటల్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి వ్యర్థాలను తీసుకుపోయి అక్కడ వదిలేస్తే అది ఇప్పుడు ఈ పొగ వల్ల ఆ వాసన అసలు భరించలేని విధంగా ఉంటది. మరి ఈ ప్రజాప్రతినిధులు కేవలం మేము కొటేషన్ వేసినాము, ఆర్డర్ వచ్చేసింది, ఇక పనులు అవుతాయి, అగైతాయి అని చెప్పేసి ఏదో దాట వేసేతోని తప్ప శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఎక్కడి నుంచో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన టెక్నాలజీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు దగ్గరలో టెక్నాలజీ అనేక రూపాల్లో ఉంది. దగ్గరలో ఉన్నప్పుడు దాన్ని ప్రత్యామ్నాయంగా వేరే చోటుకు తరలిస్తే సరిపోతుంది. దీన్నే శుద్ధి చేసి లేకపోతే ఎరువులు తయారు చేసి ఇది ఇంకో చోటుకు తరలించిన తర్వాత కూడా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు, దాని నుంచి వెళ్ళి సత్ఫలితాలు తీయవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరంగా మాత్రం ఖచ్చితంగా ఇది సిటీని ఆనుకున్నది, ఇది ప్రజలకు ఎప్పుడైనా పెద్ద ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెంటనే తరలించాలనేదే ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి దాని ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ ఖచ్చితంగా ఈ అధికారులు నెరవేర్చాలి. ప్రజల కోరిక నెరవేర్చడంలో ప్రభుత్వం ముందు ఉండాలి, అధికారులు ముందు ఉండాలి. ఓకేనండి, ఒకసారి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి, అంటే వాళ్ళు పర్టికులర్గా బయోమైనింగ్ విధానాన్ని యూజ్ చేసి ఈ చెత్తని మొత్తం క్లియర్ చేయడమో, రీసైక్లింగ్ చేయడమో, ఇలాంటి ఒక ప్రతిపాదన వచ్చి మళ్ళీ కూడా అది వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏమనుకోవచ్చండి? అంటే చిత్తశుద్ధి లేదనుకోవాలా? ఎందుకంటే వాళ్ళ కార్పొరేషన్ ఆఫీస్ వాళ్ళకి సంబంధించి చాలా క్లీన్గా పెట్టుకుంటున్నారు, సిటీని మాత్రం క్లీన్ గా ఉంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు అక్కడ. 100% అండి, మీరు చెప్పేది చాలా కరెక్ట్. ఇది అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి లేకపోవడం మూలంగానే ఇది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్లో భారతదేశంలోనే అత్యంతగా చెప్పుకోదగ్గ వైద్యశాలలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ గుట్టలకు గుట్టలుగా పేరుకుపోయినటువంటి చెత్త కుప్పలు, ఇవి ఒక గుట్టలాగానే ఉన్నాయి. ఈ హాస్పిటల్లో తీసుకొచ్చినటువంటి వ్యర్థాలు, అట్లాగే నేను చెప్పినట్టు ఇందాక చికెన్ మటన్ సెంటర్లో తీసుకొచ్చిన వ్యర్థాలు, అట్లాగే 60 డివిజన్లలో ఉన్నటువంటి వ్యర్థాలను ఒక గుట్టలుగా అక్కడ పడేస్తే మన ఇంటి ముందు డ్రైనేజీ జామ్ అయితేనే చాలా దుర్వాసన వస్తుంది. అలాంటిది 60 డివిజన్లో అటువంటి చెత్తను తీసుకొచ్చి అక్కడ వేయడం మూలంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక్కడ హాస్పిటల్ పెరగడానికి గల కారణం కూడా ఏంటంటే రోగుల సంఖ్య ఎక్కువ పెరుగుతున్నది కాబట్టి హాస్పిటల్ కూడా పుట్టగొడుగులా వ్యవహరిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యాన్ని ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, అట్లాగే మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఎవ్వరు పట్టించుకోకపోవడం మూలంగానే ఇది ఇక్కడ వస్తుంది. పొగ వచ్చినప్పుడు కానీ, లేదు భారీ వర్షాలు వచ్చి అదంతా రోడ్ల మీదకి వచ్చినప్పుడు షోపు టాప్ గా పర్యటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. తగలబడినప్పుడు మేయర్ వస్తారు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు వస్తారు, వచ్చి అక్కడ పర్యటన చేసి పరామర్శించినట్టు చేతులు దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది కామన్ గా అవుతున్నది. 20 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. ప్రజల ఆరోగ్యం పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేని అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు కరీంనగర్లో ఈ దుర్వాసన, ఈ దట్టమైన పొగ, ఈ అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం సిపిఎంగా మేము పర్యటనలు చేస్తున్నాము, అధికారులను నిలదీస్తున్నాము, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులను కలుపుకొని ఆందోళన పోరాటాలు కూడా చేస్తున్నాం. రీసెంట్లీగా ఈ మధ్య కాలంలో కూడా చేశాం. దీని అందరినీ మీడియా సహకారంతో ఇంకా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాం. అయినప్పటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ కరీంనగర్లో భూమాఫియా మీద పెట్టినటువంటి శ్రద్ధ,
ప్రజల సౌకర్యాలు కల్పించడంలో, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో పెట్టట్లేదు. స్థానిక కార్పొరేటర్లే భూమాఫియాగా ఏర్పడి భూ కబ్జాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు ఆరోగ్యంగా ఉంచాలి, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, మనల్ని ఎన్నుకున్నారు, మనం ఎన్నుకున్నందుకు ఈ 5 సంవత్సరాలు వాళ్లకు ఆరోగ్యంగా సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కల్పిద్దామన్న చిత్తశుద్ధి లేకపోవడం మూలంగానే ఈ రోజు ఇక్కడ దుర్వాసన కానీ, పొగ కానీ ఈ డంపింగ్ యార్డ్ను తరలించలేకపోతున్నారు. బయోమెట్రిక్ విధానంతో భయానికి సంబంధించింది 60 కోట్లండి, 60 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తామని చెప్పారు. షెడ్యూల్ నిర్మించారు, 2 మిషన్లు కూడా తెచ్చారు. దానికి లెక్కలలో మాత్రం డబ్బులు చూపించారు. ఇది ఆ లెక్కలు కూడా చాలా అసంబద్ధంగా, అవి అసత్య ప్రచారంగా ఉన్నాయి. వాటికి 60 కోట్లు ఖర్చు కూడా కావు. కానీ ఇది అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎక్కువ వేసుకొని దీన్ని చేతుల్లో వాళ్ళ జేబులు నింపుకున్నారు. ఆ 60 కోట్లు కూడా వృధాగా చేసిండ్రు. ఈ రోజు అక్కడ ఎరువులు, దాన్ని ఆ చెత్తతోటి ఎరువులు కూడా చేయలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము సిపిఎం గా డిమాండ్ చేసేది ఒకటే, అవుట్స్కట్ లో, సిటీ అవుట్స్కట్ లో ప్రభుత్వ భూమి వందలాది ఎకరాలు ఉంది. ఆ వందలాది ఎకరాల భూమికి శాశ్వత పరిష్కారంగా డంపింగ్ యార్డ్ను తరలించాలి. పర్యాటక ప్రాంతం పక్కనే ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తము నగరవాసులకు సంబంధించిన భూములు ఉన్నాయి, అట్లాగే కమర్షియల్ ఏరియా, షాపింగ్లు కూడా ఉన్నాయి. ఆ పొగ మూలంగా అక్కడ ఉన్నటువంటి ఆటో నగర్లు ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి శాశ్వత పరిష్కారం దిశగా అవుట్స్కట్ కు తరలించాలి. అట్లాగే మీరు ఎరువులు కానీ ఇతర చెత్త నుండి చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అవుట్స్కట్ లో పెట్టి చేయొచ్చు. అది ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని గుణపాఠంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరీంనగర్ వాసులకు ఉపశమనం కలిగించే విధంగా, వాళ్ళ ఆరోగ్యాలను సంరక్షించి కాపాడే విధంగా వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. ఓకేనండి, రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, అంటే గవర్నమెంట్ భూమి, ఇప్పుడు మీరు సత్యనారాయణ గారు మాట్లాడింది విన్నట్లయితే గవర్నమెంట్ భూమి ఒక 100 ఎకరాల పైనుంది, 100 ఎకరాలు ఉన్నాయి, అక్కడికి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది డంపింగ్ యార్డ్ అంటున్నారు. మరెందుకు ఇలా ముగ్ధంపూర్ కావచ్చు, కమాన్పూర్ కావచ్చు, ఇక్కడికి ఎందుకు టెంపరీగా షిఫ్ట్ చేసి అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతే మళ్ళీ సేమ్ ఇక్కడ కోతిరాంపూర్, వర్సిద్ధి నగర్కి వచ్చేయడం ఎందుకు? ఎక్కడ వైఫల్యం కనిపిస్తోంది? మేడం, ఇప్పుడు ఈ కమాన్పూర్ కానీ, ఈ ముగ్ధంపూర్ కానీ కూడా సేమ్ ఇదే కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఇదే ఎమ్మెల్యే సంబంధించిన ఓటర్లు. ఈ కోతిరాంపూర్ కూడా ఇదే ఎమ్మెల్యే సంబంధించిన ఓటర్లు కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేసేదాంట్లో నాంస పెట్టడం జరిగింది. గతంలో సుగ్లాంపల్లి అనేవి పెట్టారు. ఆ సుగ్లాంపల్లిలో సక్సెస్ జరిగింది, కరెంటు కూడా తయారైంది. రీసైక్లింగ్ అనే విధానం సరిగా లేకపోవడం వల్ల దాన్ని ఆపడం జరిగింది. ఆ రీసైక్లింగ్ తీసేసి ఇప్పుడు బయోమైనింగ్ అని మళ్ళీ కొత్త టెండర్ తీసుకొచ్చి కొత్త పెట్టి ఆ మిషన్ కూడా, బయోమైనింగ్ మిషన్ కూడా సరిగా పనిచేయడం లేదు. వాస్తవానికి 25 సంవత్సరాల చెత్త ఎంతో యుద్ధ ప్రాతిపదికన చేయాలన్నా కూడా టైం పడుతుంది కావచ్చు. కానీ ఇప్పుడు రీసైక్లింగ్ మిషన్లు పని చెత్త రావడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ అక్కడ ఎక్కడైనా గవర్నమెంట్ తలుచుకుంటే చాలా అయినాయి. వాళ్ళు తలుచుకుంటే ఎకరాల కొద్ది భూములు తీసుకున్నప్పుడు ప్రజల కోసం ఎకరాల కొద్ది భూములు తీసుకోవచ్చు. తీసుకొని ఈ కొత్త చెత్తను, ఇక్కడ పాత చెత్తను రీసైక్లింగ్ చేయాల్సింది, బయోమైనింగ్ చేయాల్సింది, కొత్త చెత్త కానీ మిగతాదంతా సుదూర ప్రాంతాల్లో భూమి సేకరించాలి. బయోమైనింగ్ సేకరిస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇది చాలా చోట్ల అవుతుంది సక్సెస్. కరీంనగర్లో కాకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ వంటలు మాట్లాడుతున్నాం తప్ప ఇది ఎన్నికల వచ్చిన సమయంలోనే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అధికార పక్ష పార్టీలేమో పరిష్కారం చేస్తలేవు. ప్రతిపక్ష పార్టీలు కూడా సరిగా వంటలు చేస్తా ఉన్నా కూడా ఇప్పుడు కొంత బీజేపీ, కాంగ్రెస్ ఇటువంటి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు గట్టిగా ఎజెండా మీద పెట్టుకొని గట్టిగా ఫైట్, దీన్ని ఒక పట్టుదల పెడితే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ కూడా వేదానికి ఉంటుంది, అది బీజేపీ పార్టీకి. కానీ సమస్య పరిష్కారం చేయడంలో ఆ ప్రభుత్వం అయినా ఈ గవర్నమెంట్ అయినా ఇప్పటికి కూడా ఇంత జరుగుతా. ఓకేనండి, ఒక్కసారి వాసుదేవరెడ్డి గారితో కూడా మాట్లాడదాం, టైం చాలా తక్కువ ఉంది. వాసుదేవరెడ్డి గారు, గ్రీన్ గార్డెన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు, అట్లీస్ట్ మరి ఈ ప్రపోజల్ ఏమైంది అసలు? అది మేడం కార్యరూపం దార్చలేదు ఇప్పటి వరకు కూడా. అది కార్యరూపం దార్చలేదు అసలు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కేవలం ప్రకటనల వరకు పరిమితమవుతున్నారు. పేపర్ వర్క్ కూడా మొదలు పెట్టినట్టు సమాచారం లేదు. కేవలం ప్రకటిస్తున్నారు, మేము ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. గతం నుంచి చూస్తాం, దాదాపుగా ఇది దశాబ్ద కాలంగా నడుస్తున్నటువంటి తంతు. అంటే అంతకు ముందు ఇంత దుర్గంధం గాని ఇది లేదు.
కానీ జనావాసం పెరుగుతున్నది, 1 కోటి మందికి చేరుకున్న జనాభా. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇంకా పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సగం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో సగం మంది జనాభా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇన్ని లక్షల మందికి కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందినని చెప్పుకోవచ్చు. కానీ అంచనాలు వేయడం, వదిలేయడం, మేము ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నాం అని చెప్పడం, ప్రజలకు వదిలేయడం. మేము వాసుదేవరెడ్డి గారు కన్క్లూడ్ చేద్దామండి, టైం అయిపోయింది, చాలా తక్కువగా ఉంది. బ్రీఫ్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలే అవుతుంది కాబట్టి చేస్తుందనే ఆశించవచ్చు. కానీ మరి కార్యరూపం దాల్చాలి, కనీసం కూర్చుండాలి, ఆ చిత్తశుద్ధితో పనిచేయాలి, ప్రజలు మెప్పించాలి. ఆ రకంగా ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయాలి తప్ప కేవలం ప్రకటనల వరకే పరిమితం కాకూడదు, పేపర్ వర్క్ వరకే పరిమితం కాకూడదు. అది ఆచరణ సాధ్యంలో ఉండాలి. ప్రజల సమస్యను పరిష్కరించేంత వరకు కూడా ఆ సంబంధిత శాఖాధికారులు మెదలాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా రమేష్ గారు, సత్యనారాయణ గారు, ముగ్గురు కూడా సిపిఎం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. సో చూశారు కదండి మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ పరిస్థితి. సో అక్కడ రకరకాల ప్రపోజల్స్ వచ్చాయి. డంపింగ్ యార్డ్ని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం కావచ్చు, లేదంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బయోమైనింగ్ కావచ్చు, రీసైక్లింగ్ కావచ్చు, ఇలాంటి విధానాల ద్వారా, లేదంటే గ్రీన్ గార్డెన్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా కొన్ని స్టార్ట్ అయ్యాయి, కొన్ని ఆగిపోయాయి, ఇంకొకటి పేపర్స్కి మాత్రమే పరిమితమయ్యాయి, కొన్ని ప్రపోజల్స్లోనే ఆగిపోయాయి. సో మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కార్యరూపం దాల్చి కరీంనగర్, ఎస్పెషల్లీ కోతిరాంపూర్, వరసిద్ధి నగర్ ప్రాంత ప్రజలను కష్టాలు నుంచి గట్టెక్కిస్తాయని చెప్పి వేచి చూడాలి. సో మరి కొన్ని చోట్ల ఇదైతే సక్సెస్ అయింది, హైదరాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో సక్సెస్ అయింది. ఎందుకు కరీంనగర్లో సక్సెస్ కావట్లేదు అని అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో చూడాలి మున్ముందు, ఇకపై అయినా లాస్ట్ గవర్నమెంట్ చేయలేదు, ఇకపై కొత్త గవర్నమెంట్ అయినా చేస్తుందేమో అని ఎదురు చూస్తున్నామని చెప్పి కరీంనగర్ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. చూడాలి మున్ముందు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.